రష్యా, ఉక్రెయిన్ మధ్య 3.5 ఏళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 28న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి డ్రోన్లతో దాడికి పాల్పడింది. 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో కీవ్ నగరంపై విరుచుకుపడింది రష్యా. అయితే ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు ప్రకటించాయి. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందినట్లా కూడా తెలిపాయి. ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మన ప్రధానమంత్రి మోదీతో ఫోన్ మాట్లాడినట్టు అర్థమవుతోంది. రష్యా యుద్ధం తీరును ప్రధాని మోదీకి వివరించారు. రష్యాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీకి జెలెన్స్కీ వివరించారు. ఇక ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రధాని మోదీ జెలెన్స్కీకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. జపాన్‌లో పర్యటన అనంతరం ఆయన చైనాకు చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తియన్జిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు కీలక నేతలు భేటీ కానున్నారు. ఈ క్రమంలో ఈ క్రమంలో ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్లో సంభాషించాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పరిణామాలను ప్రధాని మోదీకి వివరించారు. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీకి జెలెన్స్కీ వివరించారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కీలక హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించినట్టు చెప్పారు. శాంతియుత మార్గంలోనే ఇరు దేశాల మధ్య సంక్షోభం పరిష్కరించుకోవాలని భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ. జెలెన్స్కీ మోదీ సంభాషణ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం అంటే పిఎంఓ ఆఫీస్ కార్యాలయం వెల్లడించింది. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం కోసమే ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్లో సంభాషించడం ఆగస్టు నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదివరకు ఆగస్టు 11న వీరిద్దరి ఫోన్లో చర్చించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ల మధ్య జరిగే భేటీ ముందు ఈ సంభాషణ జరిగింది. తాజాగా ఎస్సీఓ సమావేశంలో భాగంగా పుతిన్తో మోదీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరు దేశాల నేతల మధ్య సంభాషణ జరగడం మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ చేయలేని పనిని మోదీ చేస్తే అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గనక మోదీ గారు ఆపితే మాత్రం నోబెల్ పీస్ పథకం అనేది మోదీకే రావచ్చు.